అదే అదే దాంట్లోనే ఉన్నారు. శివ ఓకే. క్లియర్. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ ఇచ్చి ఇమేజెస్ అన్ని డిలీట్ చేద్దాం. స్లో అయింది. డాకర్ ఆర్ఎంఐ ఇమేజెస్ డిలీట్ చేసేది ఆర్ఎంఐ. ఓకే. ఇమేజ్ ఐడి అట్ ఏ టైం డిలీట్ చేస్తున్నాను. ఎఫ్ 3F 34982 సేమ్దా కాదా? డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు డాకర్ అలా ఆల్రెడీ ఓకే. ఇమేజ్ రిమూవ్ చేస్తున్నా. ఓకే. ఆర్ఎంఐ చేయండి. దిస్ ఇమేజ్ అప్ మల్టిపుల్ రిపాజిటరీస్ ఫోర్స్గా డిలీట్ చేయమంటుంది. హలో అర్జున్ అన్న, మ్యూట్లో ఉన్నట్టున్నారన్న మీరు? మేమా? అప్పుడు మ్యూట్లో పెట్టినట్టున్నా. లంచ్ అయిందా మీది? నేను చేయాలి, వాళ్ళు చేసేసినారు. నేను నిదానంగా పోతాను. చేయకూడదు. ఆల్రెడీ 2 అయిపోయిందన్నా. సార్ ఇమేజెస్ డిలీట్ చేస్తున్నా. ఏమిటి? అయిపోయినాయి. అన్నీ వెళ్ళిపోయినాయిలే. ఓకే. ఇప్పుడు నెట్వర్క్ గురించి చూద్దాం. ఓకే. జియో డాకర్ నెట్వర్క్ చెప్పినారా మీకు? నెట్వర్క్ మీకు చెప్పినారా? నెట్వర్క్ సో బై డిఫాల్ట్ గా డాకర్ నెట్వర్క్ లో మాకు 3 వస్తాయి. ఓకే. బ్రిడ్జ్, హోస్ట్, నన్ను ఏం వాడాం. బ్రిడ్జ్ ఎందుకు యూజ్ చేస్తామంటే డాకర్కి ఇంటర్నెట్ రానికి బ్రిడ్జ్ యూజ్ అవుతుంది.
ఈ హోస్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తుందంటే ఒక కంటైనర్ నుంచి ఇంకో కంటైనర్ కమ్యూనికేషన్ చేయడానికే హోస్ట్ నెట్వర్క్ వాడతాం. యూజ్ చేసుకుంటుంది డాకర్ ఒక కంటైనర్ నుంచి ఇంకో కంటైనర్కి యూజ్ చేస్తుంది. కమ్యూనికేషన్ కోసము హోస్ట్ నెట్వర్క్ వాడతారు. సో ఇంటర్నెట్ ఈ కంటైనర్కి ఇంటర్నెట్ ఎట్లా యాక్సెస్ వస్తుందంటే బ్రిడ్జ్ నెట్వర్క్ నుంచి. ఇప్పుడు మనం నెట్వర్క్ చేసి చూడాలంటే కమాండ్ ఏంది డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. ఇప్పుడు అదే తక్కువ ఇప్పుడు కుబర్నెటిస్ రావడం వల్ల ఇది పోయింది. లేకపోతే ఇంతకుముందు మొత్తం ఇవే ఉంటుండే. మొత్తం డాకర్తోనే చేస్తుండే కుబర్నెటిస్ రాకముందుకి. సో ఇది అది వచ్చినందుకు ఇప్పుడు ఎవరు వాడరు. 90 నేను ఇంతవరకు ఒకరిని చూసిన డాకర్ కమాండ్స్ డాకర్ కంటైనర్స్ వాడుతున్నాయి. వాళ్ళకైతే ఈజీ అవుతుంది, ఖచ్చితంగా కావాలి అంతే. అందరూ కుబర్నెటిస్ వాడేది. ఇప్పుడు ఏదైనా ఒక ఇమేజ్ నుంచి ఇన్స్పెక్ట్ చేయాలనుకో డాకర్ ఇన్స్పెక్ట్. లేదు ఎందుకు తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇమేజెస్ బిల్డ్ చేయాలంటే డాకర్ కావాలి కదా. ఇమేజెస్ బిల్డ్ చేయాలన్నా, ఇమేజెస్ ని ట్యాగ్ చేయాలన్నా, ఇమేజెస్ ని పుష్ చేయాలన్నా, ఇమేజెస్ ఫుల్ చేయాలన్నా అవన్నీ కావాలి కదా, డాకర్ కావాలి కదా. డాకర్ ఫైల్ డిప్లాయ్మెంట్ కాదు, అందులో నడుస్తాయి. అంత అప్లికేషన్స్ అందులోనే నడుస్తాయి. ఎందుకు అడ్వాన్స్డ్ అయిందో చెప్తలే మళ్ళీ నీకు. ఇప్పుడు వీడియో చెప్తే కనిపిస్తూ పడుతుంది అది ఎందుకు డాకర్ కాకుండా కుబర్నెటిస్ వాడుతున్నారు అని. చూడు డాకర్ ఇన్స్పెక్ట్ ఇమేజ్ నేమ్ ఇచ్చే ఆ ఇమేజ్ లో ఏముండేది మొత్తం చూపిస్తుంది. ఇది ఐడి కమిట్స్. మనకి గిట్హబ్ లో కూడా ఈ కమిట్స్ వస్తుంది. ఓకే రేపో ట్యాగ్ ఏ విధంగా ఇచ్చారు, ఇంజినెక్స్ లేటెస్ట్ అని ఇచ్చారు. ఓకే రేపో డిసింగ్ గెస్ట్, తర్వాత కామెంట్ క్రియేటెడ్ ఎప్పుడు క్రియేట్ అయింది ఇమేజ్, తర్వాత కంటైనర్ కాన్ఫిగ్, పోస్ట్ నేమ్, ఇవి వాల్యూస్, తర్వాత డాకర్ వర్షన్, ఆథరు, తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏమున్నాయో చెక్ చేసుకోవాలనుకుంటే ఇన్సైడ్ డాకర్ లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఏమున్నాయంటే పాత్ అంటే $పాత్ అని ఇచ్చినాం అనుకో ఈ కంటైనర్ క్రియేట్ చేసినాక ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది మనకి. డాకర్ ఇంజినెక్స్ $ఇంజినెక్స్ వర్షన్ అంటే ఇది వస్తుంది. ఎన్జేఎస్ అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇన్సైడ్ కంటైనర్ లో. సిఎండి వచ్చేసి మనకి తెలుసు కదా ఎగ్జిక్యూట్ చేసేది. సో డాకర్ ఇమేజ్ సంబంధించిన మొత్తం వస్తాయి. కంటైనర్ డాకర్ ఇన్స్పెక్ట్ ఇమేజ్ నేమ్ ఇస్తే ఇమేజ్ వస్తుంది. కంటైనర్స్ మొత్తం డీటెయిల్స్ ఏమున్నాయి అనేది ఇమేజ్ లో. నువ్వు అంటే కదా ఇమేజ్ ఎట్లా చూస్తావు అని అడిగినా ఇంతకు. సో దాంట్లో ఏమున్నాయి చూసుకోవాలంటే ఇది ఇన్స్పెక్ట్ వాడతాం. లాగిన్ ఉందా నువ్వేమంటే క్యాప్ ఇచ్చి నువ్వు ఇమేజ్ లో నేను ఏముందో చూడాలంటే గుర్తుందని ఇన్స్పెక్ట్ చేస్తే దాంట్లో ఏమున్నాయి మొత్తం చూపిస్తుంది. చూసుకోవడానికి మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉందో లేయర్స్. ఎప్పటికైనా సరే ఒక ఇమేజ్ ని బిల్డ్ చేసేటప్పుడు ఒక కమాండ్ ఒక లేయర్ గా క్రియేట్ అవుతుంది. అంటే డాకర్ ఫైల్ లో నేను ఫ్రమ్ అని రాసినాను, తర్వాత రన్ అని రాసినాను, అట్లా ఒక్కొక్క కమాండ్ ఒక లేయర్ గా క్రియేట్ అవుతుంది. అవే ఇందులో ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 లేయర్స్ ఉన్నాయి. అంటే 7 స్టెప్పులు రాసింటారు డాకర్ ఫైల్ లో. ఇక్కడ ఇంజినెక్స్కి వెళ్ళాం అనుకో, వీటిని లేయర్స్ గా తీసుకుంటుంది. ఓకే ఇక్కడికి వెళ్ళాం అనుకో నువ్వు ఇంజినెక్స్ కి డాకర్ హబ్, అర్థమవుతుందా? లేయర్స్ అంటే ఎవ్రీ లేయర్స్ అంటే లేయర్ గా క్రియేట్ అవుతుంది. సో వాళ్ళు ఇలా ఏమని చేసినారు అని చెప్పేసినారు. దీనికి అన్నిటికీ ఒక లేయర్ ఉంటుంది. దీన్ని అన్నిటికీ ఒకటే లేయరే. ఒకే కమాండ్ రన్ చేసినారా దీనికి ఒకటి. ఇప్పుడు చూడు ఇంజినెక్స్ కదా, ఇక్కడ ఏముంది 1 2 ఓకే ఏముంది ఇక్కడ 3 3
4 5 6 7 8 9 ఈ లేయర్స్ ఇట్లా లేయర్స్ క్రియేట్ అవుతాయి. ఒక్కొక్క కమాండ్ ఒక లేయర్ గా క్రియేట్ అవుతుంది. అట్లా ఆ కోడ్ అంతా కనిపించకుండా లేయర్స్ గా స్టోర్ అవుతుంది. ఇమేజ్ లో లేయర్స్ గా స్టోర్ అవుతుంది. అదే ఇది మనం తీసుకునే ఇమేజ్ లో ఇది. ఓకే, తర్వాత నెట్వర్క్ అయిపోయింది. ఇప్పుడు నెట్వర్క్ లో చూడండి, ఇప్పుడు టార్గెట్ పోర్ట్ ఇన్స్పెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్స్టాల్ చేయాలంటే ప్యాకేజెస్ని, ఓకే, కంటైనర్లో ఇప్పుడు డాకర్ ఇమేజెస్ డాకర్ రన్ -itd -name nginx -p80:80 తర్వాత nginx హోస్ట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను అదే ఇచ్చిన. ఓకే, ఇప్పుడు రన్ చేసిన. ఇప్పుడు డాకర్ ps డాకర్ అంటే పబ్లిష్ అంటే పోర్ట్ నెంబర్ పోర్ట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ ఇన్సైడ్ కంటైనర్ లో ఏదైనా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. లాగిన్ ఇప్పుడు చూడు, లాగిన్ కాకుండా డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ చూడు ఎగ్జాంపుల్ ఏమనుంది, docr డాకర్ exec-it తర్వాత కంటైనర్ నేమ్ nginx తర్వాత apt అప్డేట్. ఫస్ట్ అప్డేట్ ఇద్దాం దీంట్లో. ఓకే, అప్డేట్ చేస్తాను ఫస్ట్. అప్డేట్ చేసినాక ఏదైనా ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు చూడు అవుతుందా? చూడు, మనం కంటైనర్ లాగిన్ కాకుండా కానీ కంటైనర్ లో మనము అప్డేట్ చేసినాం. కంటైనర్ లాగిన్ కాలే, మనం స్టూట్ ఆడున్నాం. ఇప్పుడు నేను ఇది నెట్ టూల్స్ అనేది ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, అప్డేట్ తీసేసి apt అక్కడ బిన్ బ్యాష్ అవసరం లేదా? అవసరం లేదు. ఎంటర్ అయ్యేవాళ్ళంటే డాక్టర్ exec-it ఇచ్చావు. నేను ఏం చేసినానంటే లాగిన్ కాకుండా అందులో ఏమైనా ఇన్స్టాలేషన్ చేయాలంటే అదే అప్పుడు బిన్ బ్యాష్ అవసరం ఉండదా? ఓకే ఓకే, ఏం చేస్తున్నా, ఇన్స్టాల్ చేస్తున్నా నెట్ ఐఫోన్ టూల్స్ అని చెప్పేసి ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తున్నా. -y ఇచ్చిన. ఓకే, ఇప్పుడు ఈ నెట్ ఐఫోన్ టూల్స్ అనే ప్యాకేజ్ ఇన్సైడ్ కంటైనర్ లో క్రియేట్ అవుతుంది, ఇన్స్టాల్ అవుతుంది. అది apt అనేది nginx అనేది బేస్ ఇమేజ్ ఉబుంటుగా క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మనం పింగ్ చేసినాం అనుకో, ఇప్పుడు వర్క్ అవుతుంది. ఎన్ని టూల్స్ కూడా చేయాలా. ఓకే, ఇప్పుడు చూడు ఇంకోటి ఇన్స్టాల్ చేస్తాను. వాళ్ళు ఏమడుగుతారంటే ఈజ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇన్స్టాల్ ఎనీ ప్యాకేజెస్ ఇన్సైడ్ ఏ కంటైనర్ వితౌట్ లాగిన్ అంటాం. మనం వితౌట్ లాగిన్ అంటే నో కానీ వితౌట్ లాగిన్ ఆల్సో వీ కెన్ ఏబుల్ టు ఇన్స్టాల్ ఎనీ ప్యాకేజెస్ ఇన్సైడ్ కంటైనర్ బై యూజింగ్ డాకర్ exe-it కంటైనర్ నేమ్ apt ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్. రన్నింగ్ కంటైనర్ లోనే కాదు, ఇప్పుడు రన్నింగ్ కంటైనర్ లో ఉంది కదా ఇది. ఇక్కడ చూడు, రన్నింగ్ కంటైనర్ అయితే కదా నువ్వు ఎగ్జిక్యూట్ చేసేది. ఆ స్టాప్ కంటైనర్ ఎట్లా చేస్తావు? స్టాప్ కంటైనర్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తావు చెప్పు? కంటైనర్ స్టాప్ ఉంటే ఎక్కడ ఇన్స్టాల్ అవుతాయి? క్వశ్చన్ వేసుకో ఫస్ట్. కంటైనర్ స్టాప్ ఉంటే ఎక్కడ ఇన్స్టాల్ అవుతాయి? కంటైనర్ రన్నింగ్ లో ఉంటేనే కదా ఇన్స్టాల్ జరిగేది. కంటైనర్ స్టాప్ ఉంటే నువ్వు రన్ చేసినట్టు ఎక్కడ రన్ అవుతాయి చెప్పు? ఎక్కడ ఇన్స్టాల్ అవుతాయి? కంటైనర్ ఆల్ రన్నింగ్ లో ఉంది కదా, అందుకే వర్క్ అవుతుంది. exe ఎప్పుడు వాడతాం? రన్నింగ్ లో ఉంటేనే. exe రన్నింగ్ లేకపోతే నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో ఎనీ కమాండ్స్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీ ప్యాకేజెస్ ఇన్సైడ్ ఏ కంటైనర్ వితౌట్ లాగిన్ యూజ్ ది డాకర్ exe-it కంటైనర్ నేమ్ అండ్
ఇది ఏపీటీ అనేది బేస్డ్ ఆన్ ది బేస్ ఇమేజ్ దట్ ఇమేజ్ హ్యావింగ్. ఫస్ట్ మనము ఏపీటీ తోనే ఎక్కువ టెస్ట్ చేస్తాము. ఏపీటీ లేకపోతే ఎమ్ టెస్ట్ చేస్తాం. ఎమ్ లేకపోతే ఏపీకే టెస్ట్ చేస్తాం. సో మోస్ట్లీ ఈ త్రీనే ఉంటాయి. ఏపీటీ, ఏపీకే, ఎమ్. ఏపీకే డాకర్ కి అది ఉంటుంది. డాకర్ బేస్ ఇమేజ్ డాకర్ తీసుకునే ఉంటే ఏపీకే వర్క్ అవుతుంది. బేస్ ఇమేజ్ డాకర్ తీసుకున్నామంటే నెట్ టూల్స్ అనేది దీంట్లో పింగ్ వస్తాయి, ఇంటర్నెట్ సంబంధించినవన్నీ వస్తాయి. నెట్ టూల్స్ అనేది ఒక ప్యాకేజీ. ఇది ఇన్స్టాల్ చేయడం వల్ల పింగ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు అది దాంట్లో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినా కదా, అది చూపించాలంటే చెక్ చేయొచ్చు. నెట్ టూల్స్ ఐఫోన్ వర్షన్ చెక్ చేద్దాం. అది లేకపోయినా పింగ్ వర్క్ అవుతుంది. చూడు ఇప్పుడు పింగ్ www.facebook.com వర్క్ అవుతుందా లేదా చూద్దాం. పింగ్ నాట్ ఫౌండ్ అంటుంది. సో పింగ్ నాట్ ఫౌండ్ కాబట్టి దాంట్లో పింగ్ రాలే. ఇప్పుడు పింగ్ ఇన్స్టాల్ చేద్దాం. ఏపీటీ ఇన్స్టాల్ ఏపీటీ ఇన్స్టాల్ యూటిల్స్ అని ఉంటుంది. ఎన్డిఎస్ యూటిల్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల మనకి పింగ్ వస్తుంది. ఇది దాని పేరు డిఎన్ఎస్ యూటిల్స్. ఇమేజ్ ఎందుకు లెస్కుందంటే ఇవన్నీ లేవు, వానికి కావాల్సినవి పెట్టేసినాడు అంతే. ఇవన్నీ ఇన్స్టాల్ చేయడం వల్ల పెరిగిపోతుంది, అందుకే లెస్గుంటది. ఇప్పుడు ఎవరైనా చెప్పండి, కంటైనర్ ని ఇమేజ్ గా మార్చొచ్చా? చెప్పు. అది కాదు నేనేది, కంటైనర్ ని ఇమేజ్ గా మార్చేకి. కంటైనర్ ని ఇమేజ్ గా మార్చేకి అదే ఆలోచిస్తున్నా. ఐడియా లేదు. ఏంటంటే చెప్తా చూడు. డాకర్ కమిట్ కంటైనర్ ఐడి స్పేస్ ఇమేజ్ నేమ్. నీకు ఆ ఇమేజ్ నేమ్ కావాలంటే ఏ నేమ్ ఇచ్చుకుంటే ఆ నేమ్ తో ఆ కంటైనర్ అంతా ఒక ఇమేజ్ గా కనబడుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు. అడగాలంటే ఎందుకు చేస్తారు కదా. ఇప్పుడు ఎవరికి అందరికి ఇమేజ్ నుంచి కంటైనర్ క్రియేట్ చేసేది తెలుసు, కంటైనర్ నుంచి ఇమేజ్ గా క్రియేట్ చేసేది. ఇప్పుడు ఎవరో కంటైనర్ క్రియేట్ చేశారు, దాంట్లో నీకు ఏముందో తెలియదు, నీకు ఇమేజ్ గా కావాలనుకుంటున్నావు, క్రియేట్ చేయొచ్చు. డాకర్ కమిట్ ఆ యొక్క కంటైనర్ ఐడి ఇచ్చేస్తే అయితే ఇప్పుడు చూపిస్తా చూడు. ఇప్పుడు ఇది అయిపోయిందా? ఇప్పుడు పింగ్ చేద్దాం, మళ్ళా వర్క్ అవుతుందో చూద్దాం. ఏంటి పింగ్ కరెక్ట్ ఇచ్చినా నేను? స్పెల్లింగ్ పింగ్ ఎక్కడ ఉంది? పింగ్ రావాలంటే పింగ్ వర్క్ కావాలంటే ఏదో ఇన్స్టాల్ చేస్తాం. పింగ్ నాట్ ఫౌండ్ ఎందుకంటే అక్కడ ఉందిలే, చూద్దాం. అది ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఏమన్నా మనం దాంట్లో కమాండ్ ఇప్పుడు చెప్పిన కమాండ్ వల్ల ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కమాండ్ కాదు, ఆ కమాండ్ వల్ల అవుట్ సైడ్ కంటైనర్ నుంచి ఇన్సైడ్ కంటైనర్ లోకి చేయొచ్చు. అవుట్ సైడ్ కంటైనర్ నుంచి ఇన్సైడ్ కంటైనర్ లోకి చేయొచ్చు. రెస్పాన్స్ వస్తాను చూడు. నేను కర్లీ ఇచ్చేసింటే రెస్పాన్స్ వస్తాను చూడు, వర్క్ అవుతుంది. ఇంటర్నెట్ది ఇన్సైడ్ కంటే ఇదంతా అవుట్పుట్ వచ్చలేదు.
దీనికి సంబంధించి డాకర్ హబ్ సంబంధించి ఎట్లా వస్తుందో మొత్తం వస్తుంది. పింగ్ ఇచ్చిన వర్క్ కావాలా పింగ్ అని చెప్పేసి పనిచేస్తుంది. పింగ్ ఇంటర్నెట్ అది www.facebook. కాకుండా కరెక్ట్ నేమ్ ఇవ్వాలి, www.flipkart.com. పింగ్ నాట్ అంటుంది, పింగ్ నాట్ ఫోన్ అంటుంది. డాట్ కాదు, పింగ్ నాట్ ఫోన్ అంటుంది. డాట్ అంటున్నా. పింగ్ ఇన్స్టాల్ చేయాలా? పింగ్ ఇన్స్టాల్ చేయాలంటే ఇది కమాండ్. ఇది కమాండ్ apt install iputils.ping iputils.ping iputils.ping. ఇంటర్నెట్ ఓకే, www.google.com. ఈ ఇంటర్నెట్ ఎట్లా వస్తుందంటే బ్రిడ్జ్ నెట్వర్క్ నుంచి. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనకి చెప్తే కదా నేను ఇమేజ్ ఇప్పుడు ఎగ్జిట్ అయిదాము. ఓకే, ఎగ్జిట్ అయిపోయి క్లియర్ చేసి ఇప్పుడు ఏమంటున్నా నేను హౌ టు క్రియేట్ ఏ ఇమేజ్ ఫ్రమ్ కంటైనర్. అప్పుడు ఏమని ఇస్తాం, డాకర్ కమిట్ కంటైనర్ ఐడి ఇమేజ్ నేమ్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ నేమ్ ఇచ్చాము చూడు, డాకర్ పిఎస్ ఇద్దాం ఫస్ట్, ఎందుకంటే మన కంటైనర్ ఉంది కదా. డాకర్ పిఎస్ కంటైనర్ ఐడి కావాలి కదా. ఇప్పుడు డాకర్ కమిట్ కంటైనర్ ఐడి ఇచ్చేసి ఇప్పుడు అర్జున్ ఇమేజ్ అని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు డాకర్ ఇమేజెస్ ఇస్తే నా నేమ్ ఉండాల, డాకర్ ఇమేజెస్ ఉందా. కంటైనర్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేసినాం. సో ఇది కంటైనర్ నుంచి ఇమేజ్ కావాలంటే అది ఇప్పుడు ముందు ఇమేజ్ నుంచి ఆ కంటైనర్ క్రియేట్ చేసినాం, ఆ కంటైనర్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేసినాం. సో ఒకవేళ ఇమేజ్ డిలీట్ అయితే ఆ కంటైనర్ అట్లా ఉంటుందా? డిలీట్ కాదు, ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం అని చెప్తుంది. ఇంకా ఫోర్స్ఫుల్ గా డిలీట్ చేస్తేనే ఇంకా డిలీట్ అయినా వర్క్ అవుతుంది. ఫస్ట్ సారి మాత్రం ఫుల్ అయ్యేది, రెండోసారి మళ్ళీ స్టాప్ అయినప్పుడు మళ్ళీ ఫుల్ కావాలంటే కష్టం. ఇమేజ్ కంటిన్యూస్ గా ఉండాల్సిన అవసరం లే, కానీ నువ్వు డిలీట్ చేసేటప్పుడు ఎర్రర్ అడుగుతుంది. దిస్ ఇమేజ్ ఆల్రెడీ యూజింగ్ కంటైనర్, ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ యూ కెన్ యూజ్ ది ఫోర్స్ఫుల్లీ డిలీట్ అంటారు. డిలీట్ చేసిన కంటైనర్ వర్క్ అవుతుంది, కానీ మళ్ళీ కంటైనర్ స్టాప్ అయిపోయినప్పుడు మళ్ళీ రన్ కానీ అప్పుడు ఇమేజ్ ఉండాలి. చూడు మీకు ఇప్పుడే చూపిస్తా. డాకర్ పిఎస్ కంటైనర్ రన్ అవుతుందా, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇమేజ్ డిలీట్ చేస్తా. డాకర్ RMI-F ఓకే, ఇమేజ్ ఐడి ఇస్తా.
ఏది మన కంటైనర్ ఐడి ఇమేజ్ ఇదే కదా, ఇంజనెక్స్ ఇదే కదా, నేను దీంతో చేసిన కంటైనర్. ఇప్పుడు డిలీట్ చేస్తాను చూడు. ఓకే, unable to delete force image as dependency with the child image. సో ఫోర్స్ఫుల్ ఎందుకు రాకుండా చైల్డ్ ఇమేజ్ ఇమేజ్ యాజ్ డిపెండెంట్ చైల్డ్ ఇమేజ్ ఉంది. చైల్డ్ ఇమేజ్ ఉంది కానీ కాంట్ బి ఫోర్స్ చైల్డ్ ఇమేజ్ ఫస్ట్ దీన్ని డిలీట్ చేయి. అట్లేం లేదే. ఇమేజ్ కి ఆర్ఎంఏ రావాలి ఇమేజ్ కి. ఇది ఏమో చూద్దాము. ఇప్పుడు మనము స్పెసిఫిక్ నెట్వర్క్ లో క్రియేట్ చేయాలంటే బై డిఫాల్ట్ గా క్రియేట్ అయ్యేది ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే ఇప్పుడు చూడు డాకర్ పిఎస్ ఇచ్చినాం కదా, ఇప్పుడు క్లియర్ చేద్దాం. అదేవిధంగా డాకర్ పిఎస్ ఇద్దాం. ఇప్పుడు ఇది ఏ నెట్వర్క్ లో అయిందో తెలుసుకున్నాం. ఓకే, డాకర్ ఇన్స్పెక్ట్ కదా, ఇన్స్పెక్ట్ ఏ నెట్వర్క్ లో క్రియేట్ అయిందో చూద్దాం. డిఫాల్ట్ మనం ఏం నెట్వర్క్ ఇలా కదా, కరెక్ట్. ఇప్పుడు చెక్ చేద్దాం ఏ నెట్వర్క్ ఎక్కడ ఉంది చూడు. నెట్వర్క్ ఐడి ద బ్రిడ్జ్ నెట్వర్క్స్ వచ్చేసి బ్రిడ్జ్ లో క్రియేట్ అయింది. బై డిఫాల్ట్ బ్రిడ్జ్ లో క్రియేట్. నాకు బ్రిడ్జ్ లో వద్దు, హోస్ట్ లో కావాలనుకుంటే ఐఫోన్ నెట్వర్క్ ఈక్వల్ టు హోస్ట్ అని ఇస్తాం. ఐఫోన్ హోస్ట్ నేమ్ పోస్ట్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఇస్తాం. హౌ టు క్రియేట్ ఏ కంటైనర్ టు రన్ ఏ అనే స్పెసిఫిక్ నెట్వర్క్. ఓకే, ఇప్పుడు ఐఫోన్ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇస్తాం నెట్వర్క్ మనకు మామూలుగా. ఇప్పుడు అలా కాకుండా వీ విల్ రన్ ది కంటైనర్ ఆన్ ద హోస్ట్ నెట్వర్క్. సో అప్పుడు హోస్ట్ నెట్వర్క్ ఇచ్చినట్లు ఐఫోన్ హోస్ట్ నేమ్ తర్వాత ఐఫోన్ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు హోస్ట్ అని ఇచ్చినాం. అప్పుడు ఏమవుతుంది, ఈ హోస్ట్ లో హోస్ట్ లకి చేంజ్ చేసేది కాదు, కొత్త క్రియేట్ చేసేటప్పుడే. ఒకేసారి నువ్వు క్రియేట్ చేసిన నెట్వర్క్ చేంజ్ చేసే కాదు. అదే మెయిన్ నెట్వర్కింగ్ అంటే ఒక్కసారి నువ్వు చేసినాక కాదు, క్రియేట్ చేసేటప్పుడే. అలా ఏ నెట్వర్కింగ్ అయినా సరే ఏదంటే నెట్వర్కింగ్ ఉంటుంది, ఏడబ్ల్యూఎస్ లో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. కానీ డాకర్ నెట్వర్క్ లో చెప్తున్నా నేను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని డిలీట్ చేస్తా. ఇప్పుడు బ్రిడ్జ్ నెట్వర్క్ లో చేస్తా. డాకర్ బ్రిడ్జ్ లో అంటా ఇది హోస్ట్ లో డాకర్ పిఎస్. ఇప్పుడు రన్నింగ్ లో ఉంది, ఆటోమేటిక్ గా డిలీట్ కావాలా స్టాప్ కావాలంటే ఏం చెప్పండి. ఓకే, ఇప్పుడు మామూలు స్టాప్ చేసి డిలీట్ చేసేకి వచ్చేది. ఫోర్స్ఫుల్ చేస్తే స్టాప్ అయిపోయి డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు డాక్టర్ ప్రూన్ కొట్టినా కానీ డిలీట్ అయిపోతుంది కదా. డాక్టర్ ప్రూన్ కొడితే స్టాప్ లో ఉండేవి అన్ని వెళ్ళిపోతాయి. ఓకే, రన్నింగ్ లో ఉండేవి కాదు. ఓకే ఓకే, స్టాప్ లో ఉండే కంటైనర్స్ అన్ని. సో డాకర్ ప్రూన్ చూడు గైడ్ ఉంటుంది, నేను రాసుకున్నా. అది కూడా కమాండ్ రాసుకున్నా. డాకర్ ప్రూన్ అంటే ఏం జరుగుతుంది అనేది కూడా రాసుకున్నా ఇక్కడ.
అవునులే నువ్వు చెప్పిండేది నేను ఆ? స్టాప్ లో ఉండేటివన్నీ కొద్దిగా చూసిన ఆ, లెక్క చూసినావా స్టాప్ లో ఉండేటివి మొత్తం వాడు ఏం వెళ్ళిపోతాయి. చేస్తాడంటే ఉబంటుదే చేస్తాడు ఒకటి ఆ, ఇప్పుడు ఇప్పుడు మనం కావాలంటే కరెంట్ చూద్దాంలే, మనం సర్వర్ రన్ ఉందే చేద్దాం. ఇప్పుడు ఒకటి స్టాప్ చేసి కరెంట్ రన్ చేద్దాం. ఈ సర్వర్ కి ఇమేజ్ తీస్తాడు ఉమ్, తీసి దాన్ని ఏమైతుందంటే అది రన్ కాదు ఇమీడియట్లీ స్టాప్ అయిపోతుంది దాన్ని అది డాకర్ ప్రూన్ కొడితే అన్న చెప్పిండేది స్టాప్ ఉండే దాంట్లోకన్నీ అది వెళ్ళిపోతుంది. ఓకే క్రియేట్ చేస్తాను. ఓకే క్రియేట్ చేసిన, ఇప్పుడు స్టాప్ చేస్తా దీన్ని. ఇప్పుడు చూడు డాకర్ పిఎస్ రన్నింగ్ లో ఉంది. ఓకే డాకర్ స్టాప్ చేసి ఇంజినెక్స్ అని ఇస్తున్నా. నెక్స్ట్ ఓకే స్టాప్ అయింది. ఇప్పుడు డాకర్ పిఎస్ -a ఉంది కదా. ఇప్పుడు డాకర్ ప్రోన్ కొడదాం. డాకర్ ప్రోన్ కదా, పిఆర్యూనా అదే డాకర్ ప్రోన్ నేను చెప్పినది కరెక్ట్ అనుకుంటా. రిమూవ్ ఆల్ స్టాప్డ్ కంటైనర్స్ PRUNE మళ్ళీ మనం అదే కదా గుర్తున్నది. నేను స్టాప్ చేసిన కదా కంటైనర్ని. PRUNE కదా, NU కొట్టినాం. పైన ఎన్ఈ కొట్టినావు ఫస్ట్, మళ్ళీ ఎన్ఈ కొట్టింది. GOCKR డాకర్ ఇది అడుగుదాము, ఏమని చెప్తా చూద్దాం. ఏమైనా సింటాక్స్ ఏమైనా ఇవ్వలేము, ఇంకా అదొకటే కాదు. సంథింగ్ అయినా ఎక్స్ట్రా కమాండ్ ఏమైనా ఇవ్వలేము, అది కాకుండా అన్న చెప్తాడు కదా, అన్న ఇప్పుడు చెప్తాడు కదా డాకర్ సిస్టమ్ ప్రూన్. ఇది డాకర్ సిస్టమ్ ప్రూన్, సిస్టమ్ అని కొట్టాలి. సిస్టమ్ ఉందా? ఆర్ యూ వాంట్ టు కంటిన్యూ. ఇప్పుడు డాకర్ PS-A లేదు చూడాలి. వెళ్ళిపోయింది. ప్రోన్ అంటే స్టాప్డ్ కంటైనర్స్ 10 ఉన్నాయనుకో, 10ని డిలీట్ చేయొచ్చు. ఓకే అట్లా కాకుండా ఇప్పుడు నువ్వు 10 కంటైనర్స్ని ఒక 10 కంటైనర్స్ని అట్ ఏ టైం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు కంటైనర్స్ని ఇంక్రీజ్ చేసే ఆప్షన్ ఉందా అట్ ఏ టైం 2-3 కంటైనర్స్ని క్రియేట్ చేసేకి? లేదు కదా డాకర్లో, లేదనుకుంటా. అదైతే ఉంది, స్టాప్ చేసిండేటివన్నీ స్టార్ట్ చేసేకి ఉంది. డాకర్ అదేదో డాలర్ వస్తుంది. అట్లా కాదు, అట్ ఏ టైం మల్టిపుల్ కంటైనర్స్ని క్రియేట్ చేసేకి లేదు కదా. అట్ ఏ టైం మల్టిపుల్ కంటైనర్స్ క్రియేట్ చేసేకి కాదు. డాకర్ అది మన కామా ఇచ్చుకుంటూ వెళ్తే అయితే క్రియేట్ అయితే మనకి నెంబర్ ఆఫ్ కంటెంట్స్ క్రియేట్ అయితే మనకి అట్ టైం. ఎట్లా స్పేస్ ఇచ్చుకుంటూ వెళ్తే అంటే ఇమేజ్ ఎట్లన్నా ఒకే ఇమేజ్ నుంచేనా? అవునవును, ఒకే ఇమేజ్ నుంచే. ఒకటి ఇమేజ్ ఎన్ని కంటైనర్ అయినా క్రియేట్ అవుతాయా? అవుతాయి అనుకుంటున్నాము. జస్ట్ స్పేస్ గానీ కామా గానీ ఉంటుంది. చూద్దాము. అదే చెప్తున్నాం. నేను ఈ మధ్య రన్ చేయలేదు కానీ ఇంతకు ముందు చేసినదాన్ని. లేదు అట్లా లేదంట, స్క్రిప్ట్ రాస్తున్నాడు. లేకుంటే ఇది రాయాల యాప్ 1 లేదు. ఇది ఫర్ లూప్, ఇది స్క్రిప్ట్ మనకు తెలుసు. ఇదేంది మనం రన్ చేసే బదులు మల్టిపుల్ రన్ చేస్తున్నాడు అంతే. లేదు స్టార్ట్ చేయొచ్చు, అదైతే ఉంది కమాండ్. స్టాప్ చేసేది చేయొచ్చు. స్టాప్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ 10 కంటైనర్స్ వీడు ఫర్ లూప్ చేసినాడు. ఇంకా ఫర్ లూప్ మనకి స్క్రిప్ట్, ఇది స్క్రిప్ట్ రన్ చేసినాడు. ఇది స్క్రిప్ట్ రన్ చేసినాడు. ఓకే ఇప్పుడు 3 రన్ చేద్దాం. కంటైనర్లు క్రియేట్ చేసి స్టాప్ చేసి దానికి కమాండ్ స్టార్ట్ చేయంతే కదా. మళ్ళీ ఐపీ అడ్రస్ ఎక్కడ చేంజ్ చేస్తున్నాడు వీడు? ఐపీ అడ్రస్ ఏమి ఇలా అన్ని ఒక దాంట్లో వర్క్ అవుతాయేమో. ఇప్పుడు చూడు,
అన్ని ఇమేజెస్ అట్ ఏ టైం డిలీట్ చేయాలంటే ఇప్పుడు చేస్తే అదే కాలే కదా. అయింది కదా, ఇక్కడ ఇమేజెస్ అవుతాయి, ఇమేజెస్ నేమ్ ఇస్తాం కదా. నేను బిన్ బ్యాష్ ఇలా చూద్దాం వర్క్ అవుతుందేమో. షెల్ స్క్రిప్ట్ లో మొత్తం సెట్ కదా. ఇది ఏపీన వర్క్ అవుతుంది, ఏపీన వర్క్ అవుతుంది. ఇది 3 డిఫాల్ట్ ఏదంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే. సెల్ డిఫాల్ట్ బ్యాష్ ఉంటుంది, బ్యాష్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఛాన్స్ అట్లా రాసిన అంటారు సెవెన్ లేకుండా కూడా. ఓకే 3. ఇప్పుడు మూడు కంటైనర్లను అట్ ఏ టైం స్టాప్ చేయాలంటే డాకర్ స్టాప్ అట్లా కాదు, ఫస్ట్ మీకు కమాండ్ చూపిస్తా. మనకి ఏం కావాలో స్టాప్ చేయాలంటే చెప్పు. కంటైనర్ ఐడీస్ కావాలి కదా, మన కంటైనర్ ఐడీస్ కావాలంటే ఇక్కడ చూడు, డాకర్ PS -AQ ఓన్లీ కంటైనర్ ఐడీస్ వస్తాయి అంత. వచ్చినాయా కంటైనర్ ఐడీస్? ఇప్పుడు నేను ఏం చేశాను, దాన్నే DOCKR డాకర్ స్టాప్, ఓకే స్టాప్ డాలర్, ఓకే ఇక్కడ డాకర్ PS -AQ. ఆ కమాండ్ పైన రన్ చేసిన అప్పుడు ఏమవుతాయి, ఇవి వస్తాయి. అప్పుడు డాకర్ స్టాప్ స్టాప్ అయిపోతుంది. అర్థమైందా? డాకర్ PS -A అంటే స్టాప్డ్ కంటైనర్స్ ప్లస్ రన్నింగ్ వస్తాయి. -AQ అంటే రన్నింగ్ ఉన్నటువన్నీ వచ్చేస్తాయి. ఓకే ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాడు. అయిపోయి స్టాప్ అయిపోయినాయి. కావాలంటే చూడు, డాకర్ PS ఇచ్చే ఏముండవు. ఓకే ఇప్పుడు రిమూవ్ చేయాలి అన్ని కంటైనర్స్ని, స్టాప్లు ఉన్నాయి. సేమ్ కమాండ్ పడదాం, RM పడితే అయిపోయా. చూద్దాము వస్తుందేమో. డాకర్ RM డాలర్ అలా అప్పు చేయకుండా వస్తుందేమో చూద్దాం అంటున్నా. అట్లా డాలర్ కమాండ్ చేంజ్ చేయాలి. ఇప్పుడు రాసినా అట్లా రాసి మళ్ళీ అది యాడ్ చేసుకోవాలి. నేను స్టక్ అయిపోయినా. ఓకే ఇప్పుడు DOCKR డాకర్ PS -AQ వస్తుంది. ఈ -A అంటే స్టాప్ కంటైనర్స్ కూడా చూపిస్తుంది కదా, -A అంటే స్టాప్ కంటైనర్స్ కూడా చూపిస్తుంది కదా. ఇప్పుడు ఇవి కూడా డిలీట్ అయిపోతాయి చూడు, అయిపోయా. డాకర్ PS -A ఏం లేవు. డాకర్ PS -A అంటే స్టాప్డ్ కంటైనర్స్ ప్లస్ రన్నింగ్ కంటైనర్స్ అన్ని చూపిస్తాయి కదా. అన్ని స్టాప్ చేసినాం కదా మనము. ఫస్ట్ అన్ని స్టాప్ చేసినాం, తర్వాత అన్ని డిలీట్ చేసిన. నేను అనేది స్టాప్ ఒకటి ఉంటది, స్టాప్ 2 ఉన్నాయి, స్టార్ట్ ఒకటి ఉంటది. అప్పుడు డిలీట్ అవుతాయి ఫస్ట్ అది రన్ చేయాలా, ఫస్ట్ స్టాప్ రన్ చేయాలా. స్టాప్ రన్ చేస్తే స్టాప్ ఉన్నది స్కిప్ చేసేస్తారు, ఆల్రెడీ స్టాప్ రన్ వస్తుంది, మిగతా స్టాప్ అయిపోతుంది. అట్లా ఈయన కూడా ఫోర్స్ చేయొచ్చు. డాకర్ RM -F అని ఇచ్చేసి రన్ చేయొచ్చు. సో రన్నింగ్ లెట్ కూడా డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ కమాండ్ రన్ చేసిన కదా, ఇది ఓన్లీ స్టాప్ అనేది స్టాప్ చేసినారు ఇక్కడ నేను అట్లనే ఐడీస్ కోసం మాత్రమేనా ఇది రన్ చేసిన? ఇది ఐడీస్ ఎట్లా సైన్స్ చూపించిన నీకు, ఇది ఐడీస్ మాత్రమే. మీకు చెల్నీకే ఇది ఎట్లా వర్క్ అవుతుందని తెలియనికే ఇది రన్ చేస్తే ఐడీస్ వస్తాయి మనకని అర్థం. ఆ ఐడీస్ ని యాజ్ ఏ వేరియబుల్ గా తీసుకొని డాలర్ కంటే ఇది వేరియబుల్ కి అసైన్ అవుతుంది. సెల్ స్క్రిప్ట్ ఇట్లా చేసేది. ఒక కమాండ్ యొక్క అవుట్పుట్ యాజ్ ఏ వేరియబుల్ చేయాలంటే ఇప్పుడు దీన్ని ఏం చేసాం తెలుసా, సెల్ స్క్రిప్టింగ్ లో దీన్ని ఏం చేస్తామంటే మేము ఏం చేస్తామంటే దీన్ని ఇట్లా తీసుకొని ఇక్కడికి నోట్ ప్యాడ్కి వచ్చేసి ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఏమని చెప్తాం, ఆ కంటైనర్ ఐడీస్ అని ఇచ్చేసి ఈక్వల్ టు
ఈక్వల్ టు ఇది ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది ఎక్కడైనా సరే ఇప్పుడు డాకర్ ఓకే డాకర్ టాప్ ఓకే డాలర్ ఈ కంటైనర్ ఐడీస్ ఇస్తాం. అంటే ఒక వేరియబుల్ గా అంటే ఏమంటున్నానంటే నేను ఒక కమాండ్ అవుట్పుట్ ని ఒక వేరియబుల్ గా కన్వర్ట్ చేసినాం. డాలర్ అని చెప్పేసి వేరియబుల్ గా కన్వర్ట్ చేసినాం. ఓకే, అర్థమైందా? అయిపోయా. ఆ ఐడీస్ అన్ని ఇక్కడ వస్తాయి. ఒక కమాండ్ యొక్క అవుట్పుట్ ని వేరియబుల్ గా కన్వర్ట్ చేసినాం. ఆ వేరియబుల్స్ మళ్ళీ ఇక్కడ కాల్ చేస్తాం. షెల్ స్క్రిప్ట్ లో చాలా యూజ్ అవుతుంది ఇది, ఇలాంటి లాజిక్స్. ఇప్పుడు ఆడొస్తే కదా నువ్వు కాల్ చేయట్లేదు. అడట్టే కదా కాల్ చేయకుండా అట్లా, కానీ షెల్ స్క్రిప్ట్ లో అట్లా వాడతాం అంటున్నాం. ఓకే, అయిపోయింది. హోస్ట్ అయిపోయింది. ఇంకా హోస్ట్ అయితే అవసరం లేదులే, తెలుసు కదా. ఒక ఐఫోన్ నెట్వర్క్ ఇచ్చినాం అనుకో, ఇక్కడ ఇంకా క్రియేట్ చేసేటప్పుడు ఏం లేదు. ఐఫోన్ నెట్వర్క్ ఇచ్చినాం అనుకో హోస్ట్ కేసు చేస్తుంది. చేస్తుంది వస్తుంది ఎంత కాదు. కంటైనర్స్ వస్తాయి. అయితే చేసా అని కంటైనర్ వచ్చాయి, కానీ దాన్ని రిమూవ్ చేయాలి కదా. ఫస్ట్ ఇటగా చేయాల్సింది రన్ చేసేటప్పుడే ఫస్ట్ దీన్ని ఐఫోన్ హోస్ట్ అని ఇవ్వాలి. అక్కడ ఇవ్వాలి, ఇస్తుంది అట్టుకో. ఇప్పుడు వచ్చేసి దీన్ని మొత్తం ఏం చేస్తాం, ఇప్పుడు చూడు నేను రన్నింగ్ లో ఉన్నాయి కదా, డైరెక్ట్ గా అన్నిటిని డిలీట్ చేస్తా. ఓకే, DOCKER డాకర్ RM ఐఫోన్ F ఓకే, తర్వాత డాకర్ ఇదే స్క్రిప్టింగ్ నాలెడ్జ్, ఇవి దీన్ని బేస్ చేసుకొని వస్తుంది. PS అర్థం చేసుకోవాలి ఈ లాజిక్ ఏందని. AQ ఇప్పుడు ఇంకా స్టాప్ అయిపోయినాయి, డిలీట్ అయిపోయినాయి 3 అట్ ఏ టైం. ఇప్పుడు డాకర్ PS ఐఫోన్ ఏ ఇచ్చినామంటే కూడా ఉండవు. అర్థం ఫోర్స్ఫుల్ గా ఇచ్చినామంటే రన్నింగ్ లో ఉండేది స్టాప్ అయిపోయి డిలీట్ అయిపోతుంది. మనకి తెలవు ఒకటోటి కాపీ పేస్ట్ చేయకుండా ఈ షార్ట్ కట్. ఇలాంటివి చాలా వాడతాం స్క్రిప్టింగ్ లో. ఇప్పుడు VI డాకర్ ఫైల్ ఓపెన్ చేద్దాం, షెల్ స్క్రిప్ట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏమన్నాడు ఐఫోన్ నెట్వర్క్ బ్రిడ్జ్ అన్నాం కదా. ఐఫోన్ నెట్వర్క్ ఈక్వల్ టు పోస్ట్. ఓకే, అంతే కదా. చూద్దాం ఏమవుతుందో. మనకేం షెల్ స్క్రిప్ట్ ఉంది కదా. ఓకే, క్రియేట్ అయిపోయింది. డాకర్ కంటైనర్లోకి వెళ్ళి డాకర్ PSలా ఇన్స్పెక్ట్ చేద్దాం. ఏంది ఒకటే వచ్చింది. అంటే ఒకటి స్టాప్ వెళ్ళిపోయినాయేమో, 2 ఎగ్జిట్ అయిపోయినాయి. ఎందుకు ఎగ్జిట్ అయిపోయింటాయి చెప్పండి. సేమ్ పోర్ట్ నెంబర్ చేంజ్ కాలే కదా. ఫస్ట్ ఒకటి క్రియేట్ అయిపోయింటుంది సేమ్ పోర్ట్ నెంబర్ తో. మనం ఏం పోర్ట్ నెంబర్ ఇలాగంటే అన్ని 8080 తో ట్రై చేయాలని చూస్తుంటది. ఒక తప్పు ఉంది, 2 ఎగ్జిట్ అయ్యాయి. ఇప్పుడు ఒక తప్పు ఉంది, 2 ఎగ్జిట్. ఇప్పుడు డాకర్ ఇన్స్పెక్ట్ కదా. ఇన్స్పెక్ట్ హోస్ట్ నెట్వర్క్ వచ్చేసి హోస్ట్. ఓకే, ఇప్పుడు పింగ్ అనేది ఇప్పుడు చూడు పింగ్ ఐడి అనేది వర్క్ కాదు, మనం ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు. ఓకే, మన ఓన్ నెట్వర్క్ ఇక్కడ చూడు. ఇప్పుడు ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేసేటప్పుడు
సబ్నెట్ కావాలంటే సబ్నెట్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే సబ్నెట్ అంటే ఏందంటే నీ నెట్వర్క్లో కంటైనర్స్కి కావాల్సిన ఐపీస్ ఏ రేంజ్లో ఉండాలి, నువ్వు ఏడబ్ల్యూఎస్లో విపిసి క్రియేట్ చేసేటప్పుడు విపిసి రేంజ్ ఇస్తే ఆ రేంజ్ని బేస్ చేసుకొని ఏడబ్ల్యూఎస్లో ఈసీసీ ఇన్స్టెన్సెస్ ఎట్లా క్రియేట్ అవుతావో అదేవిధంగా డాకర్ కంటైనర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక నెట్వర్క్ క్రియేట్ చేసేటప్పుడు ఆ నెట్వర్క్ నువ్వు సబ్నెట్ ఇచ్చినావు అనుకో, వాటిని బేస్ చేసుకుని ఆ కంటైనర్స్ యొక్క ఐపీస్ క్రియేట్ అవుతాయి. సో అందుకు ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, డాకర్ నెట్వర్క్ క్రియేట్ ఐఫోన్ సబ్నెట్ రేంజ్ ఇచ్చినాం, రేంజ్ 24 ఇచ్చినాం. 24 అంటే అర్థం ఏంది, ఎన్ని ఐపీస్ వస్తాయి మనకి? 24 వస్తాయి. 24 అని వచ్చేది 32 మైనస్ 24 ఎంత? 32 minus 24 32 మైనస్ 8 స్క్వేర్ 64 ఐపీస్ వస్తాయి. అట్లా ఐపీ అడ్రస్ ని క్యాలిక్యులేట్ చేయాల్సింది. ఇక్కడ ఎంత ఉంటుందో -32 చేయాలి. ఎందుకు 32 చేయాలి? అది కూడా 32 అనేది ఇప్పుడు చూడు, నేను ఏమంటున్నా అంటే ఐపీస్ ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఐపీ అడ్రస్ తీసుకున్నానికి ఏముంటుంది చెప్పు, మనకి ఐపీ అడ్రస్ 4 డిజిట్స్ కదా ఉండేది, 4 తోనే కదా ఉండేది, 4 సెక్షన్స్ కదా కావాలంటే చూసుకున్నాం. IPv4 అంట వాటిని. .90.12. ఓకే, ఇప్పుడు ఏమైనాయి 1 2 3 4. ఒకటి వచ్చేసి 8 బిట్స్ సమానం, అంటే 8 + 8 + 8 + 8 ఎన్ని 4 32. సో అప్పుడు నువ్వు ఏదైనా సరే ఒక రేంజ్ కనుక్కోవాలనుకుంటే బై 24 ఇచ్చినావు అనుకో, 32లోంచి 24 తీసేయాలి. ఎంత వస్తుంది? 8. ఆ వచ్చే దానికి స్క్వేర్ వేయాలి. స్క్వేర్ పవర్ 2 to the power of 8. 2 to the power of 8. 8 అనుకుంటా. వావ్, 256 వస్తాయి ఇప్పుడు. వావ్ 8 నేను స్క్వేర్ అంటున్నా. లేదు, మిగిలే దానికి 2 to the power of 8. 8 కాదనుకుంటా, 2 to the power of 8 అన్న. అదే అర్జున్ 2 to the power of 8. 2 to the power of 8 అంటే అప్పుడు మనకి 256 వస్తాయి ఇప్పుడు. 2 ఓకే 2 ఆ వాల్యూకి ఎన్ని మిగిలితే 8. 2 to the power of 8 అది కరెక్ట్. మర్చిపోయినా, 2 to the power of 8. 2 to the power of 10 అంతే. నేను రివర్స్ చెప్పిన, 8 స్క్వేర్ చెప్తున్నా. నేను చెప్పాల్సింది 2 to the power of 8 చెప్పాలా. అప్పుడు 256 ఐపీస్ వస్తాయి ఇక్కడ. సో అప్పుడు నేను ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను. ఇప్పుడు డాకర్ నెట్వర్క్, కొత్త నెట్వర్క్ క్రియేట్ చేస్తాను. ఓకే, డాకర్ నెట్వర్క్ క్రియేట్. ఈ సబ్నెట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఒకటే, ఇవ్వకపోతే బై డిఫాల్ట్ తీసుకుంటున్నాం. నాకు ఈ స్పెసిఫిక్ గా కావాలనుకుంటే ఐఫోన్ సబ్నెట్ రేంజ్ 172.1.0 ఇచ్చినాం /24. తర్వాత ఐఫోన్ గేట్వే. ఈ గేట్వే అనేది ఎందుకంటే ఇక్కడ ఇచ్చినాం. గేట్వే అంటే ఇక్కడ ఏదో ఉంది. గేట్వే అనేది ఎందుకంటే ఇంటర్నెట్ కు వాడే కోసం అనేది సంథింగ్ ఉంది. ఇది గేట్వే మర్చిపోయినా. ఓకే, గేట్వే వచ్చేసి లాస్ట్ ఐపీ ఇస్తాం. 254 వచ్చింది. సంథింగ్ ఏదో నాకు గుర్తులేదు. ఇది ఐఫోన్ గేట్వే 172.1.2. గేట్వే స్పెల్లింగ్ రాంగ్ పడింది అర్జున్. రైట్. అంతే, గేట్వే కరెక్టే, అదే అనుకుంటా. GATE ఏంటది? TEWAY. చూద్దాంలే, స్పెల్లింగ్ తప్పిస్తే అంతే. రైట్. తర్వాత నేమ్ ఇవ్వాలి కదా, ఇంకా నేమ్ ఇవ్వలే, మర్చిపోయినా. తర్వాత నేమ్ ఇవ్వాలి కదా, నెట్వర్క్ నేమ్ ఇవ్వాలి కదా. మై నెట్వర్క్
మై డాకర్ నెట్వర్క్. ఈ రియల్ టైం అట్లా నెట్వర్క్ కూడా సేవ్ చేసుకుంటారు కదా. రియల్ టైమ్ లో ఓన్ నెట్వర్క్స్ వాడతారు, అవి వాడరు. అవునా? డాకర్ యూజ్ చేసేవాళ్ళు దానికి నెట్వర్క్ సేవ్ చేసుకుంటారు. ఏం చేసి కాదు, అదే image. ఒకసారి క్రియేట్ చేస్తారు. ఇది వన్ టైమే. ఆహా. ఇది వాళ్ళు ఎక్కువ ఇచ్చేస్తారు, వన్ టైమే ఇది క్రియేట్ చేసేది. ఆహా. విపిసి మాదిరి. ఓకే, ఉమ్. క్రియేట్ చేస్తున్నాం, ఇది క్రియేట్ అయింది. ఇప్పుడు డాకర్ నెట్వర్క్ చూడాలంటే నెట్వర్క్ చూడాలంటే ఏంది, డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ వచ్చిందా. మై నెట్వర్క్ అనేది ఉమ్. మై అంటే ఎన్ని ఇచ్చాను, మై నెట్వర్క్ వచ్చిందా. మై ఇప్పుడు డాకర్ ఇన్స్పెక్ట్ ఇన్స్పెక్ట్ నెట్వర్క్ ఐడి. ఇన్స్పెక్ట్ అనేది అన్నిటికీ వర్క్ అవుతుంది. ఉమ్. ఏదైనా check కంటైనర్ చేసుకోవాలంటే ఇన్స్పెక్ట్ సబ్నెట్ ఇది. ఓకే, గేట్వే ఇది. ఉమ్. ఓకే, తర్వాత నెట్వర్క్ నేము ఐడి క్రియేటెడ్ ఎప్పుడు, స్కోప్ లోకల్, డ్రైవర్ బ్రిడ్జ్ డ్రైవర్ తీసుకుంది. ఓకే, వచ్చేసి ఎనబుల్ IPv6 ఏమైనా ఎనబుల్ చేసినావా, లేదు, మనం IPv4 తీసుకున్నాం కాబట్టి ఫాల్స్ వచ్చింది. IPv6 అంటే ఇప్పుడు చెప్తే నేను 4 అంటే 6 వస్తాయి రేంజెస్. తర్వాత కాన్ఫిగ్ ఇవన్నీ ఫాల్స్. సో ఇట్లా చెక్ చేయాలంటే ఈ విధంగా చెక్ చేయాలి. ఇన్స్పెక్ట్ లేబుల్ చెక్ చేసుకోవాలంటే. తర్వాత ఇక్కడ ఏమొచ్చిందండి, ఇక్కడ డాకర్ ఇప్పుడు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను చెప్పినా కదా ఒక కంటైనర్ ని క్రియేట్ చేస్తా ఇప్పుడు నేను. ఓకే, డాకర్ పిఎస్ ఇద్దాం. ఫస్ట్ ఉన్నాయి ఏమన్నా కంటైనర్స్ లేవు కదా, ఉంది. డాకర్ RM మూడు ఉన్నాయి. -F ఒకటే ఉండేది, అవి వెళ్ళిపోయినాయి. అంటే అవి అవి ఉన్నాయి కానీ స్టాప్ లో ఉన్నాయి. ఇది చేద్దాం, డాకర్ RM డాలర్, ఇది కావాలి, డాకర్ PS -AQ అయిపోయా. ఇప్పుడు డాకర్ రన్ -ITD నేమ్ nginx నెట్వర్క్ నేమ్ వచ్చేసి నెట్వర్క్. తర్వాత ఏం ఇస్తున్నాడు, నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్. అంటే మనం మన ఓన్ నెట్వర్క్ లో క్రియేట్ చేస్తాం కంటైనర్ ని. ఓకే, తర్వాత ఇంజినెక్స్ నేమ్. ఓకే, అది లేటెస్ట్, అది ఇమేజ్ నేమ్ మన ఇష్టం, అది ఇవ్వకుండా ఆటోమేటిక్ లేటెస్ట్ తీసుకుంటారు. ఇప్పుడు డాకర్ PS డాకర్ ఇన్స్పెక్ట్ వెరీ ఇంపార్టెంట్ కమాండ్. ఏదైనా ఎర్రర్స్ వచ్చినాయనుకో, డాకర్ కంటైనర్ వర్క్ కావడంలే, ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇన్స్పెక్ట్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పోర్ట్ నెంబర్ ఏం ఓపెన్ చేసినా అన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఇన్స్పెక్ట్, ఇప్పుడు నేను చూస్తాను అన్ని కంటైనర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఓకే, ఇప్పుడు చూడు నెట్వర్క్ వచ్చేసి మన నెట్వర్క్ వచ్చింది. అలా ఏమొచ్చింది, మన నెట్వర్క్ వచ్చింది. తర్వాత దీనికి ఒక IP వచ్చింటది, IP కూడా మన రేంజ్ IPలో ఉండాలి చూడు. ఓకే, IP స్టేట్ పింగ్, వేర్ ఈస్ ద IP, ఇమేజ్, హోస్ట్ నేమ్, IP ఉంటుంది. ఆ IP రేంజ్ మనం ఇచ్చిన రేంజ్లోనే వచ్చింటుంది, కాన్ఫిగ్లో వచ్చింటుంది. ఎట్లా ఇక్కడ ఉంది, గేట్వే IP అడ్రస్. ఓకే, చూడు ఏమొచ్చింది IP అడ్రస్. మనం ఇచ్చిన రేంజ్ ఏంటి, 254. రేంజ్ కావాలని చెప్తున్నా. రేంజ్
80 క్రియేట్ చేసేటప్పుడు నెట్వర్క్ క్రియేట్ చేసేటప్పుడు ఇది ఇచ్చినాం కదా, కరెక్ట్. ఇప్పుడు దీని అర్థం ఏంటి, మీనింగ్ 254 అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ 1 to 256 వరకు వస్తాయి. 24 ఇచ్చినాం అనుకో, 16 ఇచ్చినాం అనుకో, ఇక్కడ 256, ఇక్కడ 256 వస్తాయి. 8 ఇచ్చినాం అనుకో, ఇక్కడ 256, ఇక్కడ 256, ఇక్కడ 256. 18 వరకే సపోర్ట్ చేసేది AWS. /8 18 అంటే /8. /16 ఇస్తే ఈడ 256, ఇక్కడ 256 వస్తాయి. సో ఎన్ని వస్తాయంటే మొత్తం 65,535 ఎంత వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ రేంజ్ లోనే వచ్చిందా లేదా చూడు ఐపీ. అది మనం ఇవ్వకుంటే అది డాకర్ ఏదో తీసుకుంటుండే ఐపీ అడ్రస్. మనము మన నెట్వర్క్ లో క్రియేట్ చేసినాం. మన నెట్వర్క్ క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ నెట్వర్క్ క్రియేట్ చేయాలంటే కూడా ఇవ్వచ్చు. సింపుల్ ఓన్లీ నెట్వర్క్ క్రియేట్ చేయొచ్చు కావాలనుకుంటే. ఇక్కడ చూడు, డాకర్ నెట్వర్క్ క్రియేట్ నెట్వర్క్ నేమ్ మై నెట్ అని ఇస్తా. డాకర్ స్పెల్లింగ్ తప్పు ఉందా, కరెక్ట్ కదా. నెట్వర్క్ తప్పు ఉందా, నెట్వర్క్ తప్పకుండా నెట్వర్క్ తప్పకుండా నెట్వర్క్ మన డిఫాల్ట్ నెట్వర్క్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ నా యొక్క నెట్వర్క్ నా యొక్క ఐపీ రేంజ్ లో ఉండాలనుకున్నప్పుడు ఐఫోన్ సబ్నెట్ ఇస్తాం. ఐఫోన్ గేట్వే అనేది సంథింగ్ నాకు రాసినాను ఎక్కడో గుర్తులేదు, ఇది ఒకటి. సో అర్థమైందా, ఐఫోన్ సబ్నెట్ అంటే మన ఓన్ గా క్రియేట్ చేసిన డాకర్ నెట్వర్క్ లో మనము క్రియేట్ చేసే కంటైనర్స్ ఐపీస్ నాకు ఈ రేంజ్ లో మాత్రమే కావాలనుకుంటే అప్పుడు ఈ రేంజ్ లోనే క్రియేట్ అవుతాయి. అప్పుడు ఈ నెట్వర్క్ ని యూజ్ చేసుకొని 256 వరకు వస్తాయి. ఆ 256లో 254 అనేది ఇంటర్నెట్ కి కన్జ్యూమ్ చేసుకుంటాం, మిగతావి మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంటర్నెట్ కోసం, ఐఫోన్ గేట్వే ఇంటర్నెట్ కోసం. ఓకే, ఇప్పుడు చూడు డాకర్ నెట్వర్క్ ఇచ్చినట్టు ఎన్ని ఉండాలి ఇప్పుడు, అవి 3 ప్లస్ ఇవి 2 5 ఉండాలా. డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ ఉన్నాయా 5. ఇవన్నీ లోకల్ స్కోప్ వచ్చింది పైన స్కోప్ అని ఏది ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ డిస్కనెక్ట్ చేయాలంటే నెట్వర్క్ నుంచి డిస్కనెక్ట్ చేయాలనుకుంటే డాకర్ నెట్వర్క్ డిస్కనెక్ట్ నెట్వర్క్ నేమ్. ఒక నెట్వర్క్ నుంచి డిస్కనెక్ట్ అయ్యి ఇంకో నెట్వర్క్ చేయాలంటే చూడు డాకర్ నెట్వర్క్ డిస్కనెక్ట్. ఓకే, ఇప్పుడు మన నెట్వర్క్ ఏంది, ఇది కదా ఫస్ట్ ఉంది. ఈ నెట్వర్క్ ఉన్నది. ఆ నెట్వర్క్ ప్లేస్ లో ఏ నెట్వర్క్ ఇస్తాం, ఈ నెట్వర్క్ ఇద్దాం. కానీ కంటైనర్ ఐడి ఇలా కదా, ఈ ఐడి లేకుంటే ఎట్లా తెలుస్తుంది ఏది. చూద్దాం, అర్థమైందా, ఏ నెట్వర్క్ అనేది ఎట్లా అర్థమవుతుంది. కంటైనర్ అది కంటైనర్ నేమ్ అంట, కంటైనర్ నేమ్ అది. ఎస్ కంటైనర్ నేమ్ వచ్చేసి మనం ఏమి ఇచ్చినాం. ఇప్పుడు అది కాపీ చేసుకున్నా మైనెట్ అనేది, మైనెట్ కాపీ చేసుకున్నాలే. ఇప్పుడు మైనెట్ కాదు, దీనికి ఆల్రెడీ రిజిస్టర్ అయింది కదా అనేది రియల్ అంటే మైనెట్ కాపీ చేసుకొని అక్కడ డాక్టర్ అది క్రియేట్ చేసాము, మన ఓన్ డాక్టర్ అది
కంటైనర్ నేమ్ ఇవ్వాలి. కానీ అదే కదా, ఏ కంటైనర్ నేమ్ నేను తెలియకపోతే ఎట్లా వస్తుంది బాగా అనుకుంటే. కంటైనర్ ఇద్దాము ఎలా ఉందో. ఐడి ఇచ్చేసి అదే ఏది కమాండ్ ఓపెన్ డిస్కనెక్ట్ స్పెల్లింగ్ తప్ప. మై నెట్ నేను కాలేదు. ఫస్ట్ ఏమన్నా డిస్కనెక్ట్ చేయాలా నెట్వర్క్? Hmm? ఫస్ట్ ఏమన్నా డిస్కనెక్ట్ చేస్తావా నెట్వర్క్ ఏమన్నా దానికి? ఇట్లా కాదా? ఇప్పుడు ఏమన్నాడు దాకా నెట్వర్క్ డిస్కనెక్ట్ నెట్వర్క్ టు కంటైనర్ 3. కంటైనర్ 3 ఈజ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ది అండ్ డాకర్ నెట్వర్క్ కనెక్ట్. ఫస్ట్ డిస్కనెక్ట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ డిస్కనెక్ట్ చేయాల. కంటైనర్ డిస్కనెక్ట్ అని కొట్టి కంటైనర్ ఐడి కొట్టు. డిస్కనెక్ట్ డాకర్ నెట్వర్క్ డిస్కనెక్ట్ కంటైనర్ ఐడి. ఇది డిస్కనెక్ట్ తర్వాత ఇంజినెక్స్ అయిపోయా, డిస్కనెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు కనెక్ట్ చేయనిక సేమ్ అదే విధంగా మళ్ళా ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ మై నెట్వర్క్ యాడ్ చేసేసి మై నెట్ ఏమో ప్రాబ్లం ఉంది, చూద్దాం. ఇది ఒకటి మళ్ళీ డిస్కనెక్ట్ కనెక్ట్ చేస్తే మళ్ళీ చూద్దాం. అంతేలే, మళ్ళీ చెప్దామా? వాల్యూమ్స్ కష్టం మళ్ళీ ఎక్కదు. వాల్యూమ్స్ మళ్ళీ చెప్తా, వాల్యూమ్స్ ఇంపార్టెంట్. వాల్యూమ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ వాల్యూమ్స్ తెలిస్తే కుబర్నెటిస్ వాల్యూమ్స్ కూడా ఈజీ అవుతుంది. ఓకే శివ, ఓకే అర్జున్. వాల్యూమ్స్ మళ్ళీ చెప్దాం. వాల్యూమ్స్